అలా హైడ్రా మీ ఈ కమిషనర్గా ఉన్నప్పుడు అసలు ప్రజలు చేసే తప్పులు ఏముంటాయి సార్ జనరల్గా? ఒకటండి చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైడ్రా అనేది దీని పూర్తి పేరు మనం చూస్తే గనక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ. అంటే దీంట్లో రెండు మెయిన్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఉన్నాయండి. డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఏమన్నా విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు, మన న్యాచురల్ కెలామిటీస్ ఏమైనా వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వటం అనమాట ఒకటి, ఒక మెయిన్గా ఒకటి. రెండోది ఏంటంటే అసెట్ ప్రొటెక్షన్, అంటే ప్రభుత్వ ఆస్తుల్ని మనం కాపాడుకోవటం, ప్రొటెక్ట్ చేస్తూ చేయటం అనేది. సో డిజాస్టర్ రెస్పాన్స్ అంటే మీకు తెలుసు, ఏది ఇప్పుడు సపోజ్ పెద్ద వర్షాలు పడ్డప్పుడు వెంటనే రోడ్లన్నీ జలమయం అయిపోయి మొత్తం వరదలంతా వచ్చినప్పుడు జనాల్ని రెస్క్యూ చేయటం. దాంతోపాటు మనం ఏంటంటే ఈ వాటర్, మామూలు వర్షాలకు కూడా కొన్ని చోట్ల నీళ్లు నిలవటంతో వాటర్ లాగింగ్ అనేది కూడా ఒక ప్రధానమైన కంప్లైంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్లో. దానివల్ల విపరీతమైన జామ్లు అయ్యి ట్రాఫిక్ అంతా, సిస్టమ్ అంతా మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తుంది మామూలు వర్షాలకు అనమాట. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఒక 2-3 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతాన్ని డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్. సో ఇక్కడ సపోజ్ ఒక 10 సెంటీమీటర్ల వర్షం పడదు అనుకోండి, మొత్తం అతలాకుతలం అయిపోయి మన పరిస్థితుల్లో మనకి ఇది అవుతుంది. సో దీనికి ఏం చేయాలి అంటే డిజాస్టర్ రెస్పాన్స్ దానికి మనం ఏం చేయాలి అంటే, సపోజ్ ఎవరన్నా వరదలో చిక్కుకున్న వాళ్ళని మనం బయట తీయటంతో పాటు ఈ వర్షాన్ని దాంట్లో ఏదైతే కనుక వర్షంతో వచ్చినటువంటి ట్రాఫిక్ సంబంధించిన సమస్యల్ని కూడా ఎలా మనం అధిగమించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అది ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ అసలు ఇది అన్నిటికి విపత్తులకు మూల కారణం కూడా చాలా వరకు మనం చూస్తే కనుక చెరువులు అనమాట. దాదాపు మనకి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా మనం చూస్తే కనుక 600 దాకా చెరువులు ఉన్నాయి యాక్చువల్గా. అండ్ మనకి జిహెచ్ఎంసీ పరిధిలోనే 185 చెరువులు ఉన్నాయి. సో చాలా వరకు చెరువులన్నీ కూడా మొత్తం కుదించుకుపోవటం, ఏరియా ఉండాల్సిన ఏరియా కన్నా సగంకి తగ్గిపోవటం, ఇట్లా అన్ని పలు చోట్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆ చెరువులు కూడా ఉన్నా కానీ కూడా దాన్ని మొత్తం కూడా ఫిల్ చేయటం, లేకపోతే కనుక దానికి చెరువుకి కనెక్ట్ అయ్యేటటువంటి ఒక నాల, అంటే ఇక్కడ అన్ని గొలుసు కట్టు చెరువులు అంటారు. ఇక్కడ చెరువులో సపోజ్ మనం నిండిపోతే మళ్ళీ నెక్స్ట్ చెరువుకి పారుతుంది అనమాట. పారైతే ఒక నాలా ద్వారా కనెక్ట్ అవుతుంది. అవి కూడా మూసుకుపోవటం, అంటే అవి కూడా ఫిల్ చేసేయటం, ఇవన్నీ దీంతో వచ్చినటువంటి సమస్యలు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒక న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ నుంచి కూడా ఉంది. నీళ్ళన్నీ వర్షం పడితే కనుక మొత్తం చెరువులు కుంటల్లోకి వెళ్ళాలి, ఆ కుంటల నుంచి మెల్లిగా వెళ్తూ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ కుంటకి, నెక్స్ట్ చెరువుకి వెళ్ళి కనెక్ట్ అవుతూ అట్లా వెళ్తూ ఫైనల్గా మూసీ నదిలోకి వెళ్ళాలి. హుస్సేన్ సాగర్ ద్వారా మూసీ నదిలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అలా డివైస్ చేసిన సిస్టమ్ అండి ఒరిజినల్గా. సో ఆ సిస్టమ్ అంతా మొత్తం గందరగోళం అవటం, మనం అంతా కూడా అవటంతో మనకి ఉపద్రవాలన్నీ మనకు రెగ్యులర్గా వస్తాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు ఈ సిస్టమ్ని, అంటే మళ్ళీ ఈ ఏదైతే చెరువులు అయితే కనుక ఏదైతే ఇంతకుముందు దురాక్రమణకు అయినాయో, లేకపోతే ఎక్కడెక్కడైతే కనుక పార్కులు లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో దాని అన్నింటి మీద కూడా మళ్ళీ అంటే ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఒకటి ఆల్రెడీ ఎంక్రోచ్ అయిన దాన్ని రిట్రీవ్ చేయడం, అంటే మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడానికి అనేది ఈ హైడ్రా అనేది ఇన్స్టిట్యూషన్ ఒకటి ఫ్లోట్ చేయడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిగా నన్ను నియమించడం. సో దీనికి ఇదని మీరు అన్నట్టు ఇది ఏంటంటే చాలా పెద్ద విస్తృతమైన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పైన విస్తీర్ణం ఉన్నటువంటిది హైడ్రా లిమిట్స్. ఔటర్ రింగ్ రోడ్ చాలా సెన్సిటివ్ అండి, సున్నితంగా ఉంది. అంటే ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారు. అవునండి, అవును. వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే బాబు ఇలాగ వస్తుందని చెప్పాలి. అవునండి, అది వికెట్ చేయించాలన్నమాట. కరెక్ట్ అండి. ఇది దీంట్లో మనం అందుకోసం ఏం చేయాలి, ఫస్ట్ అసలు చాలా మంది ఎప్పటి నుంచో ఆక్రమించిన వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ అట్లానే కోర్ట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ చెరువులకి ఒక ఎఫ్టీఎల్ అని ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే బాగా పూర్తి వరద నీరు వచ్చినప్పుడు ఎఫ్టీఎల్ అని ఉంటుంది. దానికి పక్కన బఫర్ జోన్ అని కూడా ఉంటుంది. కొంత చెరువు విస్తీర్ణం బట్టి బఫర్ జోన్ కూడా మారుతుంటుంది. సో ఇవన్నీ కూడా మొత్తం మనం పరిగణలో తీసుకుంటూ ఈ చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం అనేది చేయడానికి ప్రభుత్వం ఈ ఆలోచన చేయడం అనేది కూడా జరిగిందన్నమాట. సో ఇంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ భూములు, పార్కులు ఇవి కూడా ఆక్రమించడానికి జరుగుతున్నాయి. దానికి ఒక ఏజెన్సీ అనేది పెట్టాలి. ఇది పెట్టి దీన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లాగా, అంటే రేపు ఏంటంటే ఎవరన్నా దీంట్లో అక్రమ కట్టడాలు ఏమైనా వచ్చినా కానీ కూడా కూలగొట్టడం, వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, నోటీసులు ఇచ్చి చేసేది. జిహెచ్ఎంసీ వాళ్ళు లేదా మున్సిపాలిటీ వాళ్ళు చేసే ప్రొసీజర్, ఆ బలాన్ని అంతా చట్టపరంగా మాకు హైడ్రా కూడా ఇస్తారు. ఇచ్చి ఆ నోటీసులు ఇస్తాం, అంటే హైడ్రా అధికారులు వెళ్ళి నోటీసులు ఇవ్వచ్చు, కూలగొట్టచ్చు. తర్వాత దాన్ని అంటే త్రూ లా, ప్రాసెస్ ఆఫ్ లా అనమాట, దాన్ని స్వాధీనపరచుకుంటారు. ఆ భూమిని స్వాధీనపరచుకోవటం అది కూడా జరుగుతుంది. ఇవన్నీ సిస్టమ్ అందరితో కలిసి, రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, పోలీసు వారు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమన్వయంతో చేసేటటువంటి సిస్టమ్ అండి ఇది. అట్లా దీన్ని ఆలోచన చేసి ఇది వచ్చింది, జీవో రూపంలో క్రియేట్ అయింది. దీనికి త్వరలో చట్టబద్ధత ఇద్దామని కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన అనమాట. దీనికి మరి అంటే ప్రజలు కోఆపరేషన్ చేయాలండి, మీకు కోఆపరేట్ చేయాలి తప్పకుండా. అదే ఎందుకంటే ఇప్పుడు
దీనివల్ల కోట్లాది మందికి దీనివల్ల లాభం ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ జనాభా చూస్తే 1.5 పైన ఉంటుంది ఇది ఔటర్ రింగ్ రోడ్ దాకా. ఇది ఈ ఆక్రమణలు వీళ్ళు ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉండొచ్చు, అవునండి. కొన్ని వేల మందో 1-2 లక్షలు ఉండొచ్చు. దీనివల్ల నష్టపోతున్న వాళ్ళు పెద్ద ఎత్తున ఎక్కువ, దానికి ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. సో మనకంటే ఈ ఎవరు ఈ కబ్జాలు చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్లు ముఖ్యమా, లేకపోతే ఎక్కువ మంది ఈ మొత్తం కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ముఖ్యం అన్నప్పుడు మనం డెఫినెట్గా కమ్యూనిటీ ఇంట్రెస్ట్ వైపు పోవాలి. బట్ అలానే అన్ని ఆక్రమణలు మనం తీస్తామని నేను అలా అన్నాం, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది. కొంతమంది చాలా పేదవారికి పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని ఇట్లా చేసినవి ఉన్నాయి. సో దాని విషయంలో కొంత మనం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. బట్ ఎవరైతే కనుక కబ్జాదారులు ఉన్నారో, ల్యాండ్ కబ్జాలు చేస్తూ వాళ్ళు దీంట్లో ప్లాట్లు చేసి వ్యాపారాలు చేయటాలు, లేకపోతే దీన్ని చేసి కొంతమంది చిన్న చిన్న వాళ్ళకి అమ్మటం, అంటే 50 గజాలు 100 గజాలు కూడా వీళ్ళే కబ్జా చేసి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో అట్లా కూడా చేసిన వాళ్ళు అంటే వ్యాపారం చేసి దాని వెనకాల ఉండే వాళ్ళని కూడా మనం దీంట్లో ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ, హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ పవర్స్ కూడా ఇస్తున్నారు. హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. అంటే జనరల్గా వర్షం పడినప్పుడు మీరు చెప్పినట్టు ఒక మ్యాన్ హోల్స్ ఉంటాయండి, ఆ వాటర్ వెళ్ళిపోవడానికి వీళ్ళు ఓపెన్ చేస్తుంటారు ఎక్కువగా. మీరు అటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి ప్రజలకి? అదేనండి, ఇప్పుడు అది ఏమవుతుంది, ఆ పైన వాటర్ అనేది తొందరగా పోవడానికి కోసం అని ఇస్తున్నారు, ఇచ్చి అది పైన మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ సరే ఒకవేళ ఆ టైంలో పైన ఏమవుతుందండి, దానికి యాక్చువల్గా కొన్ని హోల్స్ ఉంటాయి మామూలుగా ఒక మ్యాన్ హోల్ పైన ఉండేటటువంటిది, దాన్నే మనం క్యాచ్ పిట్ అని అంటాం. దానిలోంచి వాటర్ మెల్లిగా వెళ్తుంది, లేదా చెత్త అడ్డుపడుతుందని చెప్పి దీన్ని పైన తీసేసి మూతను తీసేసి పెడతారనమాట. లోపల కూడా మనం చూస్తే చాలా, నేను వచ్చిన తర్వాత ఈ 1 monthలో చాలా చోట్ల ఇన్స్పెక్ట్ చేసాం. ఇన్స్పెక్ట్ చేసి లోపల క్యాచ్ పిట్లు చూస్తే మొత్తం ఇసుకమయం ఉందన్నమాట. మొత్తం అంటే సిల్ట్ ఉంటుంది, నీళ్ళు అయితే ఏదైతే కొట్టుకొస్తుందో అంతా పూర్తి ఇసుకతోటి మొత్తం క్లాగ్ అయిపోయింది. అంటే నీళ్లు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు మనకు బాత్రూంలో సపోజ్ స్నానం చేసినప్పుడు ఆ పైన అంతా ఏదైతే కనుక నాని ట్రాప్ అంటారు, అది ఆ పైన అంతా కాస్త చెత్త ఉందనుకోండి, వెళ్ళదు సరిగ్గా. ఆ చెత్తను క్లీన్ చేసేస్తే నీట్గా వెళ్తుంది అనమాట. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే ఆ సిల్ట్ అంతా ఏదైతే బ్లాక్ చేస్తుందో ఆ బ్లాక్ చేస్తున్న సిల్ట్ని తీసేయాలి ఎప్పటికప్పుడు. తీసేస్తే మీకు గంటలో పోయే నీళ్లు మీరు ఇవన్నీ తీసేయడంతో 20 నిమిషాలు వెళ్ళిపోతాయి. సో ట్రాఫిక్ మీరు దాదాపు 40 నిమిషాల టైం మీరు కాపాడినట్టే కదా. వాటర్ లాగింగ్ వల్ల, దానివల్ల వాటర్ మొత్తం జామ్ నిలవటం వల్ల ట్రాఫిక్ అంతా దెబ్బతింటాం, అస్తవ్యస్తం అవటం. సో మనం ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మేము అది కూడా చూస్తున్నాము. దీన్ని బట్టి నాకు అర్థమైంది, ప్రజల్లో అవేర్నెస్ రావాలని, అంటే సోషల్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ అనో లేకపోతే ప్రజల సేవ చేసే అవేర్నెస్ ఒక ఆస్పెక్ట్ అండి. కింద పని చేసేవాడితో పని చేయించాలి ఫస్ట్. కింద అక్కడ మేము అందుకోసమే మేము మీటింగ్స్ కూడా పెడుతున్నాము. కింద స్థాయిలో కాంట్రాక్టర్కి, ఆ కింద క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వర్క్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళ అసిస్టెంట్ ఇంజనీర్లు, ఈవెన్ వాళ్ళ ఎస్సీలు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అక్కడ లోకల్ జోనల్ కమిషనర్లు అందరితో కూడా మీటింగ్లు పెడుతున్నాం. పెట్టి వాళ్ళతోటి కింద వాళ్ళు అంటారు, నిన్నే మేము క్లీన్ చేసామని అంటారు. మేము వెంటనే అక్కడ వీడియో చూపిస్తున్నాం స్క్రీన్ మీద, నేను క్లీన్ చేసిన దగ్గర క్లీన్ చేయలేదని చెప్పి చూపించడానికి, అంటే కౌంటర్ చేస్తున్నాం. అది చేసి నువ్వు క్లీన్ చేయలేదు అక్కడ, ఇది ఇట్లా ఉంది అని చెప్పి. సో 1-2 సార్లు వార్నింగ్ చేస్తాం, తర్వాత డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది అనమాట. అట్లా సో ఫస్ట్ అనేది ఏంటంటే ముందు మీరు చేయాల్సిన పని మీరు చేయాలనేది చెప్తున్నాం అనమాట. కింద చేయాలండి. ఒకవేళ ఆ సిల్ట్ క్లీన్ చేసేసారనుకోండి, ఇప్పుడు క్యాచ్ పిట్లో మట్టి తీసేస్తే కనుక వాటర్ మంచిగా పారుతుంది అనమాట. పారి నెక్స్ట్ మంచిగా వెళ్ళాల్సిన వాటికి వెళ్ళిపోతుంది అనమాట. అది జరగాలన్నమాట. ఎవరి పని వాడు చేస్తే సగం అసలు సమస్య లేదంటే ఆ పని చేయని వాళ్ళు అనమాట కింద. సో అంతా పబ్లిక్ అవేర్నెస్ అంటే పబ్లిక్ కూడా ఏంటంటే చాలా చెదరం అంతా కూడా వేస్తుంటారు దీంట్లో. ఈవెన్ పరుపులు కూడా వస్తుంటాయి లోపల మ్యాన్ హోల్లో, పరుపులు కూడా వచ్చినాయి చూశాను. పెద్ద పెద్ద దుప్పట్లు, రగ్గులు అవి కూడా దాంట్లో కొట్టుకుంటూ వస్తుంటాయి అనమాట. సో అంటే ఇష్టమైన అంటే మ్యాన్ హోల్స్లో ఇవన్నీ వచ్చినప్పుడు న్యాచురల్గా స్టక్ అయిపోతుంది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో పబ్లిక్ కూడా మనం ఏంటంటే మనం వేస్ట్ డిస్పోజ్ చేసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ ఎక్కడో పరుపుల్లో అక్కడ అంతా ఉంటాయి, ఏదో షాపులు ఉంటాయి, అంతా కట్ చేసిన కాటన్ గిటన్ అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేసేస్తారు. వర్షం పడితే అదంతా కొట్టుకుంటూ మళ్ళీ ఇక్కడికే కదా రావాల్సి. ఏమైనా దుప్పట్లు పని చేయని దుప్పట్లో చినిగిపోయినాయో, లేకపోతే ఏదో ఎలుకలు కొట్టేసిందనో, లేదా దానికి ఏదో ఇదైందనో తీసుకొచ్చి అటు రోడ్డు మీద పడేస్తారు, చెత్తలో ఆ చెత్త కుండీలో పడేస్తారు. అది వర్షం కొడితే అదంతా కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడికే వస్తాగా మళ్ళీ. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ఏ వేస్ట్ మనకి రేపు ఇదంతా కూడా ఇదనేది తీసుకుని దాని డిస్పోజల్ మెకానిజం కూడా ఒక పెద్ద జాగ్రత్తగా చేయాలండి.